సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అయితే మిగిలిన వాళ్ళంతా ఫెయిల్ అవుతుంటారు. ఈ రెండో కోవకు చెందుతుంది తెలుగు హీరోయిన్ సమీరా రెడ్డి. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో విజయాలను పెద్దగా అందుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ను కూడా అలరిస్తోంది. తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలోనే సమీరా రెడ్డి జన్మించింది. చదువుకుంటున్న సమయంలోనే ఈ భామ మోడల్గా కెరియర్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత మైనే దిల్ తుజ్కో దియా అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. తద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఫుల్ పాపులారిటీని అందుకుంది. సమీరా రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ అనే మూవీ చేసినా అది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్తో అశోక్ చేసినా అది డిజాస్టర్ అయింది. సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా అలా మాత్రం కాలేదు. పైగా వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ సుదీర్ఘకాలంగా ఫ్యామిలీతోనే గడుపుతూ చిల్ అవుతుంది. ఎంతో కాలం పాటు సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటున్న సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటుంది. తద్వారా మూవీలు లేకున్నా ఫ్యాన్స్ని అలరిస్తుంది. సోషల్ మీడియాలో సమీరా రెడ్డి ఏ రేంజ్లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా గ్లామరస్ ఫోటోలు, క్లీవేజ్ షో చేస్తున్న పిక్స్ను షేర్ చేస్తుంది. ఈ అమ్మడు గర్భంతో ఉన్న సమయంలోనూ హార్ట్ రేట్ ఇచ్చి సెన్సేషన్గా మారింది. ఇక ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ తరచూ ట్రెండింగ్లో ఉంటుంది. ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో సమీరా రెడ్డితో చాలా సినిమాలు చేశాడు. అందులో భాగంగానే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారే విషయం మీద అప్పట్లో మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇక ఆ ఉద్దేశంతోనే తన సినిమాల్లో ఎన్టీఆర్ ఆమెను హీరోయిన్గా పెట్టమని రికమెండ్ చేసేవాడనే వార్తలు కూడా వచ్చాయి. ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరూ పెళ్లిదాకా కూడా వెళ్ళారని, కానీ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మాయిన శాలిని ఆ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఎన్టీఆర్ సమీరా రెడ్డిల మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ సమీరా రెడ్డిల బ్రేకప్ కొడాలి నాని వల్ల కూడా అయిందంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. ఆయనే వీళ్ళ గురించి ఎన్టీఆర్ వాళ్ళ నాన్న అయిన హరికృష్ణ గారితో చెప్పి బ్రేకప్ చేయించినట్టుగా కూడా అప్పుడైతే చాలా వార్తలు వచ్చాయి. ఒకప్పుడు తెలుగు, తమిళంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఈమె. ఆ తర్వాతి కాలంలో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. రీఎంట్రీలో మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్న సమీరా రెడ్డి గతాన్ని తవ్వుకుంటుంది. ఆ గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయంటుంది. సమీరా రెడ్డి మాట్లాడుతూ, నా కెరియర్లో స్టార్ హీరోయిన్ రేంజ్లో ఉన్నప్పుడు నాపై చాలా ఒత్తిడిగా ఉండేది. ముఖ్యంగా కొంతమంది బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరూ చేయించుకుంటున్నారు కదా, మీకేమైందంటూ అడిగేవారు. నేను ఏమీ మాట్లాడలేకపోయేదాన్ని. కానీ ఒత్తిడి తెచ్చేవారు. పదే ఆ టాపిక్ని తెచ్చేవారు. ఇక విసిగెత్తి నేను చేయించుకోను అని అంటే రివర్స్లో వాదించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అలాగే అందరూ చేయించుకుంటున్నారు కదా, మీకు ఏమైందంటూ అడిగేవారు. ఇలా సర్జరీ చేసుకోమని నాపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మన చేతిలో లేని కొన్ని ఒత్తిడులు తప్పవంటూ నిట్టూర్చింది. ఇండస్ట్రీ ప్రెజర్స్ గురించి చాలా ఎలాబొరేటెడ్గా చెప్పుకొచ్చింది. వాటిని వివరిస్తూ మనమేదో లోపంతో ఉన్నట్లు బిహేవ్ చేస్తారు, సలహాలు చెప్తారు. నిజానికి అది లోపం కాదు. జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? నాకు సహజంగా ఉండడమే ఇష్టం. నేను ఎలా ఉన్నా అలాగే యాక్సెప్ట్ చేయమనే దాన్ని. అది చాలామందికి నచ్చేది కాదు. కానీ నేను ఏం చేయగలను చెప్పండి అని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చెప్తున్నాను అని నేను ఎవరిని విమర్శించడం లేదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునేవాడిని తప్పపట్టను. అలా అని నా విషయంలో నా సమస్యను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను అని చెప్పుకొచ్చింది. పర్సనల్ ఇన్సెక్యూరిటీస్ని హైలైట్ చేయవద్దని కోరుతుంది. ఎవరికి ఏది శారీరకంగా వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళటమే జీవితం అని ఉదాహరిస్తోంది. 2017లో బాబు పుట్టిన తర్వాత బరువు పెరిగానని అన్నారు. శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్ళు నన్ను కామెంట్ చేసేవారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా మీకు ఏమైంది, ఇది మీరేరా అని అడిగారు. వాళ్ళ విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి అని అన్నారు. ఫోటోగ్రాఫర్స్కు కనిపించకూడదనే ఉద్దేశంతోనే కొంతకాలం బయటికి కూడా వెళ్ళలేదని సమీరా చెప్పుకొచ్చారు. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి హీరోలతో కలిసి సినిమాలు చేసింది సమీరా. ప్రస్తుతం తెలుగులో హీరోలు ఎవరితో తను టచ్లో లేనని, త్వరలోనే అందరితో టచ్లోకి వస్తానని అంటుంది. మరీ ముఖ్యంగా తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ను కలవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది.
RRR సినిమాతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని, ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ను కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది సమీరారెడ్డి. రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన ప్రస్తుత డ్రీమ్గా పేర్కొంది. మొత్తం మీద తన రీఎంట్రీని సమీరారెడ్డి కన్ఫర్మ్ చేసింది. అన్ని సెట్ అయ్యి మంచి కథ, బ్యానర్ కుదిరితే ఆమె త్వరలోనే తెలుగు సినిమాలలో కనిపించడం ఖాయం. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ, క్రైమ్ ఇలా ఏ జోనర్ అయినా అందులో తన పాత్ర బాగుండాలని, అలాంటి మంచి కథలు దొరికితే ఖచ్చితంగా సినిమాలో నటిస్తానని ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే పాత్ర నిడివిపై తనకు ఎలాంటి కండిషన్స్ లేవని కూడా అంటోంది. కథకు కీలకంగా ఉండే పాత్ర లభిస్తే అది నిమిషం నిడివి క్యారెక్టర్ అయినా చేస్తానంటోంది. పెళ్లి విషయంలో కొందరు చేసిన విమర్శలపై కూడా క్లారిటీ ఇచ్చింది సమీరారెడ్డి. 2014లో అక్షయ్తో నా పెళ్లి జరిగింది. మా ఇంటి టెర్రస్ పైనే సింపుల్గా చేసుకున్నాము. నేను ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావిడిగా పెళ్లి చేసుకున్నానని కొందరు విమర్శించారు. కానీ అందులో నిజం లేదు. పెద్దల అంగీకారంతోనే మా వివాహం జరిగింది. తిరిగి అభిమానులతో కనెక్ట్ అవ్వాలనుకున్నానని, అందుకే సోషల్ మీడియా సులువైన మార్గమని అనిపించిందని సమీరా పేర్కొన్నారు. ఇన్స్టాలో అకౌంట్ క్రియేట్ చేశానని, కాస్త ప్రమోట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులకు ఫోన్ చేశానని చెప్పారు. కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదని, అప్పుడు బాధగా అనిపించిందని ఆమె అన్నారు. బాడీ షేమింగ్, బాడీ పాజిటివిటీ, సెల్ఫ్ లవ్ వంటి అంశాలను ప్రస్తావించారు. సమాజంలోని మూసను బద్దలు కొట్టడంపై విస్తృతంగా చర్చించారు. ముగ్గురు తోబుట్టువులలో చిన్నదైన సమీరారెడ్డి చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండేది. దీంతో ఇంటా బయట అవమానాలని ఎదుర్కొంది. సమీరా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవులు వంటి ప్రదేశాలకు వెళ్ళి రిలాక్స్ అవుతుంది. రీసెంట్గా సమ్మర్ హీట్ నుంచి తప్పించుకునేందుకు సముద్రపు ఒడ్డున భర్త, పిల్లలతో కలిసి నేచర్ని అనుభూతి చెందింది. సినిమాలు వదిలేక ఇలా టూర్లతో కుటుంబానికి దగ్గరగా సమయాన్ని గడిపేస్తోంది. మూసను బద్దలు కొట్టి వృత్తి, ఫ్యాషన్, అందం వంటి విషయాల్లో వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యం అంటోంది. జీవితం అంటే మనం చేసే ప్రతి పనిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనదైన శైలిలో ఎదిరించి దూసుకెళ్లడం అంటుంది సమీరారెడ్డి. గతంలో ఓ సినిమా షూటింగ్ మధ్యలో ముద్దు సన్నివేశం గురించి చెప్పారు. స్క్రిప్ట్ చేసినప్పుడు ఆ సన్నివేశం గురించి చెప్పలేదు కదా అంటే, నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేమి కాదు అనే సమాధానం వచ్చింది. అలాగే నీతో నటించడం చాలా బోరింగ్ అని ఓ బాలీవుడ్ హీరో అన్నాడు. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం, ఇకపై నీతో కలిసి పనిచేయను అన్నాడు. అన్నట్టుగానే ఆ తర్వాత నన్ను ఎప్పుడూ ఎంపిక చేయలేదని సమీరా పేర్కొంది. అలాగే స్టార్ కిడ్స్ను ప్రోత్సహించేందుకు తాను చేతి వరకు వచ్చిన 3 సినిమాలను లాగేసుకున్నారని తెలిపింది. సినీ పరిశ్రమలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, తప్పటడుగు వేస్తే పాము నోటికి చిక్కినట్టేనని హెచ్చరించింది. అప్పట్లో నా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని ఎగతాళి చేశారు. సర్జరీ చేయించుకోమని కొందరు సలహా ఇచ్చారు. ఈ కామెంట్స్ నాపై ఒత్తిడికి కారణమయ్యాయి. దీనిపై నేను సమాచారం సేకరించడం మొదలుపెట్టాను. ఒక దశలో సర్జరీ చేయించుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను. మరలా మనసు మార్చుకున్నాను. సినిమాల్లో బ్రెస్ట్ సైజ్ పెద్దగా కనిపించడానికి ప్యాడ్స్ వాడేదాన్ని. ఒకవేళ నేను సర్జరీ చేయించుకొని ఉంటే సంతోషంగా ఉండేదాన్ని కాదు. అందుకే సర్జరీ చేయించుకోవాలని ఎవరికీ సూచించను అని సమీరా చెప్పుకొచ్చారు. ఈ అమ్మడు చివరిగా తెలుగులో కృష్ణం వందే జగద్గురు మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.